ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 26వ తారీఖు అండి. సో ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంక్షల అమల్లోకి వచ్చిన ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు ప్రభుత్వం అనేది విడుదల పెంచిందనమాట. సో ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి వారి వేతనాలు చాలా కాలంగా పెండింగ్లో ఉండడంతో తాజాగా ప్రభుత్వం 46.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో మొత్తం 49,456 మంది ఇక ఎంపీడబ్ల్యూ పనిచేస్తున్నారు. వీరి అక్టోబర్ జీతాలను ఇక గ్రామ పంచాయతీలు టీఎస్బీ పాస్ ఖాతాలో ఇప్పటికే జమ చేసినట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఇక జీతాలు IFMIS పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఉద్యోగులకే పంపిణీ చేయాలని చెప్పేసి పోర్టల్లో నమోదు లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లింపులు చేయదని జిల్లా పంచాయతీ అధికారులు అయితే తెలియడం జరిగింది. పెండింగ్ జీతాలు అయితే విడుదల కావడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం అయితే జరిగిందండి. తెలంగాణ పౌర సరఫరాల కమిషనరేట్ పరిధిలో రిటైర్డ్ ఉద్యోగులు తిష్టవేశారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 82 మంది రిటైర్డ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని సమాచారం. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరిగా వయసు 70 సంవత్సరాలు పైబడి ఉంటుందని, ఈ వయసులో ఏం పనిచేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సో మొత్తం మీద పింఛన్దారులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పింఛన్దారులు ఆరోగ్య సంరక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పేసి ఈఫేప్ సిబిటి సభ్యుడు కరుముల ఎన్ అనే పేర్కొన్నారు. పథకాల్లో పేరుతో ఇదివరకు ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు కుదించే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ కూడా చేశారు. తెలంగాణ పింఛన్దారులు విశ్రాంత ఉద్యోగుల సంఘం కూడా ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో బాగలింగాలపల్లిలో పింఛన్ అంటే సుందరయ్య కళా నిలయంలో జరిగినటువంటి పింఛన్దారుల రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేతన సవరణ కమిషన్కు జరగనున్నట్లు సమావేశంలో పింఛన్దారులకు సంబంధించి అవకాశం కల్పించాలని ఇక డిమాండ్ చేశారు. పింఛన్లు హక్కును నీరుగార్చే ఆర్థిక చట్టం 2025లో నిబంధనలను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు ఎంఎన్ రెడ్డి కావచ్చు, ఎంవిఎస్ శర్మ కావచ్చు, అతుల్ది అనగా తదితరులు అయితే ముఖ్యంగా పాల్గొనడం అయితే జరిగిందనమాట. పింఛన్దారుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి అనే విధంగా అప్డేట్ ఇచ్చారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే పాత పింఛన్ల పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఇక నేషనల్ మూవ్మెంట్ ఫర్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి జాతీయ అధ్యక్షుడు వికే బంద్, సెక్రటరీ జనరల్ స్థితి ప్రజ్ఞ నాయకత్వంలో ఉద్యమకారులు ఇక ముఖ్యంగా ఎన్పిఎస్ కావచ్చు, యూపీఎస్ను రద్దు చేసి కేవలం ఓపీఎస్ను మాత్రమే అమలు చేయాలని నినాదించారు. ఇటీవల ఓట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీమ్ నినాదంతో అధికారంలోకి వచ్చిన కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ ప్రభుత్వాలు వెంటనే పాత పింఛన్ విధానాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణకు చెందినటువంటి ఎన్ఎంఓపి ప్రధాన కార్యదర్శి స్థితి ప్రజ్ఞ డిమాండ్ అయితే చేశారనమాట. ఈ కార్యక్రమంలో సంఘ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సో ప్రభుత్వం వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా వెంటనే వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి వీటిపైన చర్యలు వెంటనే తీసుకోవాలని చూడాలి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటన్నది కూడా ఒక సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.